ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రక్షణ శాఖ భూముల బదలాయింపు, సైనిక స్కూల్స్, కంటోన్మెంట్ అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఈ నెల చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని రాజ్నాథ్ ను సీఎం ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభస్మాన్ని ఇక్కడే నిమజ్జనం చేశారని వివరించారు. మూసీ పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నామని తెలిపారు. బాపు ఘాట్ ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, హిమబిందు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. ఈ రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఉదయం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో రక్షణ భూములకు సంబంధించిన విషయంలో రాజ్నాథ్ సింగ్ ని కలిసి వినతిపత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించేటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని చెప్పేసి కూడా సీఎం అతనికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆహ్వానించారు. ఒకవైపు ఈసీ మూసీ సంగమ స్థానంలో చేపడుతున్నటువంటి ఈ మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టు సంబంధించిన విషయంలో అక్కడ ఉన్నటువంటి కొంత రక్షణ శాఖ స్థలాన్ని తీసుకోవడంతో పాటు అక్కడ ఓచించి కూడా 1948లో ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని ఈసీ మూసీ సంగమ స్థానంలో నిమజ్జనం చేశారని చెప్పేసి కేంద్ర మంత్రికి వివరించారు. అందుకే ఆయన గాంధీ గుర్తులు అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్టు కూడా కేంద్ర మంత్రి వివరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం కోసం 1000 కోట్లతోటి ప్రత్యేకమైన ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో అనుమతి ఇవ్వడంతో పాటు ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రిని కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మల్లుగారితో పాటు ఒకవైపు కడియం కావ్య, మరోవైపు అనిల్ కుమార్, మరోవైపు అంటే వంశీకృష్ణ కూడా అందరూ కూడా సీఎం తో పాటు హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా మన ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రిని కలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.